ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. మాఘపురాణం 22వ అధ్యాయం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. మాఘపురాణం 22వ అధ్యాయం. క్షీరసాగర మథనము. జహుమునితో నిట్లు చెప్పాను. జహుముని వర్య వినుము. అశ్వమేధ యాగము చేసిన వాడును, ఏకాదశి వ్రతము నియమును పాటించిన వాడను, మాఘమాస వ్రతమును ఆచరించుచు ఏకాదశి వ్రతం పాటించువాడు అశ్వమేధ యాగం చేసి వచ్చినట్టి పుణ్యఫలము తుదకు మోక్షమును కూడా పొందును. స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు పదవిను నందును. మాఘ ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కలిసి పారాయణం చేయువాడు అన్నదానము చేయువాడు పొందు పుణ్యము అనంతము అని పలికెను. జుహుముని తిథులనేక ఉండును. ఏకాదశి అన్నిటికంటే శుభప్రదమైనది. ఎట్లు అయినను అనేక అశ్వమేధములు చేసిన వచ్చినంతటి పుణ్యము ఏకాదశి వ్రతం ఒక్కటే ఇచ్చును. ఎవరినైనాను ఇట్లు చేసి ఇంతటి పుణ్యమందురా చెప్పును అని అడిగాను. పాపములు పోగొట్టు ఆరోగ్యములు సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధి పొందు వ్రత కథ చెప్పేదను వినుము. పూర్వము దేవాసురులు మేరు పర్వతమును కవ్వముగాను సర్పరాజు వాసుకిని కవ్వపు తాడుగాను చేసి క్షీరసాగర మదనము మదించిరి. వారు వాసుకి మేరు పర్వతము 3 వరసలుగా చుట్టి దైవలోకములో వైపున రాక్షసులు మరి ఒక వైపును పుట్టిరి. వారి సముద్రమున మదించగా పద్మాసనమగు లక్ష్మీదేవి క్షీర సముద్రం నుండి పుట్టినది. విష్ణు ఆమెను భార్యగా స్వీకరించను. అట్టు పిమ్మట అశ్వము, కామధేనువు, కల్పవృక్షము, అమృత కలశమునుగునవి సముద్రం నుండి వచ్చినవి. మహావిష్ణువు వాటన్నీ ఇంద్రునికి ఇచ్చెను. దేవదానులు మరలా సముద్రం మదించిరి. అప్పుడు దేవతలు రాక్షసులు భయపడి సర్వలోక శరణ్యుడైన శంకరు వద్దకు పోయి నమస్కరించితిరి. అన్ని భయాలు పీడితులై దేవదానవులు స్తుతించబడిన దీనులను రక్షించే స్వభావం కల పరమేశ్వరుడా విషము మృంగి తన కంఠమును నలిపెను. నల్లని విషకంఠమున నిలువటచే శివుని కంఠ నలుపైనది. అందుచేత శివునికి నీలకంఠుడు అనే పేరు అప్పటి నుండి ఏర్పడినది. విష భయము తొలగిపోవటచే నిశ్చింతగా దేవదానవులు సముద్ర మదనము చేసి ధనమును అమృతము పాత్రను స్వాధీనం చేసుకుని ఉన్నారు. ఒకరి దక్కకుండా మరి ఒకరు అపహరించవాలని యత్నించిరి. ఏ విధంగా తీవ్రమైన గగ్గోలు ఏర్పడినది. మాయావియగు శ్రీ మహావిష్ణువు మోహిని రూపము నందెను. ఆమె రూపము అన్ని ప్రాణులకు నయనానందం కలిగించెను. మనోహరమైన ఆమె స్థానములు జగననులు చూపరులకు ఉద్రేక కలిగించున్నవి. ముక్కు వికసించిన సంపెంగ పువ్వులే ఉండెను. నేత్రాలు మనోహరములే విశాలముగా ఉండెను. మృదువైన బాహువులు, పొడవైన కేశములు, తీగ వంటి శరీరము కలిగి సర్వాభరణ భూషిత అయి పచ్చని పట్టుచీర కట్టెను. చంచలమైన కడగంటి చూపులతో ఆ మోహిని అందరినీ మోహమును పొందించుండెను. ఆకస్మికంగా సాక్షాత్కరించిన ఆ మోహిని వివాదపడుచును దేవదానవులకు మధ్య నిలిచి దేవతలారా దానవులారా మధుస్వరముతో పిలిచెను. ఆమె రూపమునకు పరవశులై దేవదానవులు మధుర స్వరముతో మంత్రముగ్ధులై వివాదములు మాని నిలిచిరి. ఆమె దేవదానవులను చూచి దేవతలారా దానవులారా నేను మీకు దేవదానుల 2 వర్గములు మధ్య వర్తినై ఉండి ఈ అమృత కలశంలోని అమృతాన్ని మీ 2 వర్గముల వారికి సమానంగా పంచెదను. దేవతల వర్గం యొక్క వైపును రాక్షసుల వర్గము మరొక వైపును కూర్చుండరి. ఆమె ఎవరు తెలియదు కనుక పక్షపాతము లేకుండా అమృతం సమానంగా పంచునని తలచెను. అందరినీ వ్యామోహం పరిచి ఆ జగన్మోహిని అమృత పాత్రను చేతబట్టి ఆమె అమృత పాత్రను 2 భాగములు చేసెను. ఒకవైపున అమృతము మరొక వైపు కళ్ళు ఉంచెను. రాక్షసుల వైపు కళ్ళును దేవతల వైపున అమృతము వడ్డించేసరికి అనుమానం రాకుండా అటు ఇటు తిరుగుచుండెను. రాక్షసులు సురను తాగింది అది అమృతమని తలచి చెవులకింపుగా ధ్వనించుచున్న పాదముల యందు రవలతో
హస్త కంకణములు సుమాధుర నాదాలతోనూ ఆ జగన్మోహిని దేవదానవుల మధ్య విలాసముగా మనోహరముగా మధురముగా తిరుగుచు అమృతము దేవతలకు సురను దానవులకు కొసరి కొసరి వడ్డించెను. దేవదానవులు తమ హస్తములు అంటే దోసిలు చేసి హస్తములే పాత్రగా చేసుకొని త్రాగుచుండిరి. అట్లా రాక్షసులు పంక్తిలో కూర్చున్న ఇద్దరు దేవతల్లా ముఖములు యందు అమృతమనే కళాకాంతులు తేజస్సు వచ్చేసి పెరుగుట తమ వారందరూ సముద్ర మదనమునింద శ్రమించిన విడవకుండా గమనించునకు అనుమానం వచ్చినంత దేవరూపము ధరించి దేవతల్లో కూర్చుండిరి. మోహిని వీరి గమనింపలేదు. దేవతలు అనుకుని వారి చేతులు యందు అమృతము గరిటతో పోసెను. ఆ రాక్షసులు ఆత్రముగా త్రాగుతూ ఆమె వెనుక అనుమానం వచ్చి వారు చేసిన మోసమును గ్రహించి జగన్మోహిని రూపమును జగన్మోహనాందు తన శరీరం వరించి ఆ రాక్షసులను నేర్పురకు విస్మతుడై చక్రమును ప్రయోగించెను. వారి శిరస్సులను ఖండించెను. వారు తాగిన అమృతం వల్ల వారి ఉదరంలో పోలేదు, కానీ కంఠం దాటెను. అందుచే వారు చావు బతుకులకు కాని స్థితిలో ఉండిరి. చంద్రుడు మొదలగు వారు త్వరగా అమృతము హస్తములతో త్రాగి రాక్షసులు జరిగిన మోసము తెలిపాను. తన వారిలో ఇద్దరు అమృతము త్రాగవచ్చుండగా చక్రఖండితులై చావు బతుకులు మధ్యలో స్థితిలో ఉండిరి. వారు ఇంత శ్రమ ఎట్లు అయినని విచారించి దుఃఖమునందిరి, ఆహాకారాలు చేసిరి. దేవతలు రాక్షసులు ఇద్దరూ తమ మోసగించినని అమృతం తాగి గగ్గోలపడిరి. దానవులు కకావికులై తమ స్థానములకు చేరిరి. జగన్మోహిని శ్రీహరి అయ్యను. చక్రమును చే నరకబడిన చావు బతుకు లేని అయోమయ స్థితిలో ఉన్న రాక్షసులు మూగతి అయి మహాకాయమేది దీనముగా శ్రీహరిని బెదిరించిరి. శ్రీహరి పాడ్యమి పౌర్ణమితో గాని అమావాస్యతో గాని కల సంధి కాలమునందు సూర్యుని చంద్రుడు భక్షింపుడు, అదే మీకు ఆహారము అని పలికి ఆ రాక్షసులను ఆకాశం చేరిరి. ఇట్లు మాఘపురాణం 22వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. సర్వే జన సుఖినో భవంతు.